ప్రజెంట్ ఇప్పుడు ఇండియా మొత్తం మీద అమెరికా మన మీద విధించిన టారిఫ్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. లోకల్ మీడియా నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వరకు ఇదే చర్చ జరుగుతుంది. పైకి ఈ టాపిక్ అనేది అంత ఈజీగా అర్థమయ్యే టాపిక్ కూడా కాదు, కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. పైకి ఈ టారిఫ్లు పెంచడం వల్ల ఎక్కువగా నష్టపోయేది రైతులే కాబట్టి మనం రైతులకు అర్థమయ్యేలా ఈజీగా చెప్పగలగాలి. సో ఈ వీడియోలో నేను అదే ప్రయత్నం చేయబోతున్నాను. టారిఫ్ అంటే ఏంటి, టారిఫ్ ఎంతవరకు పెంచారు, అసలు ఈ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, టారిఫ్ పెంచడం వల్ల అమెరికాకి లాభం ఏంటి, రష్యా దగ్గర మనం ఆయిల్స్ కొంటే అమెరికాకి బాధ ఏంటి, ఎక్కడో రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంటే మనకు సంబంధం ఏంటి, మధ్యలో ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అలానే రష్యా చైనా భారత్ ఈ మూడు కలిస్తే ఏమవుతుంది, బ్రిక్ డీల్ అంటే ఏంటి, చివరిగా దీంట్లో నష్టపోయేది ఎవరో లాభపడేది ఎవరో, అమెరికా అంతర్గతంగా ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నింటి మీద నేను చాలా క్లియర్గా ప్రతి కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే కట్టెలు కొట్టామా పొయ్యిలో పెట్టామా అన్నట్టుగా మాట్లాడతాను. అంటే పూర్తి స్టాట్స్ ప్రూఫ్స్ అన్నీ పెట్టకుండా ఈజీగా ఒక నార్మల్ పర్సన్కి అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే అంతకన్నా ముందు నాది చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ వస్తే దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి విషయాలను అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను ఇక్కడి నుంచి. సో గంట అనేది ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ కలుగుతాం. టారిఫ్ అంటే ఏంటి? టారిఫ్ అంటే పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే ఏం లేదు, అదొక ట్యాక్స్ మాత్రమే. మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఇండియాలో ఏదైనా ప్రోడక్ట్ కొంటే మనం దానికి ట్యాక్స్ ఎట్లా కడతాము, మనం ఇండియాలో ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకొని అది బయట దేశానికి అంటే అమెరికా లాంటి దేశాలకి పట్టుకెళ్ళి అమ్ముకోవాలంటే ఆ దేశానికి మనం ఒక కొంత ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ ట్యాక్స్ ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మనం పట్టుకెళ్ళిన వస్తువుని బట్టి ట్యాక్స్ ఉండేది. అంటే మనం బట్టలు పట్టుకెళ్తే బట్టలకు ఒక రకమైన ట్యాక్స్, లేదంటే వేరే ఎలక్ట్రానిక్స్ పట్టుకెళ్తే ఎలక్ట్రానిక్స్కి ఒక ట్యాక్స్ అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే పట్టుకెళ్ళే ప్రతి బల్క్ ఆర్డర్కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనమాట. అంటే టారిఫ్ అంటే ఒక మనం పట్టుకెళ్ళే గూడ్స్, అంటే మనం ఇక్కడి నుంచి షిప్ చేసుకుంటాం కదా, అంటే షిప్లో పట్టుకెళ్ళే గూడ్స్ అన్నిటికి ఒక ట్యాక్స్ కడతాం అనమాట. అక్కడ కట్టుకెళ్ళి మనం ఒక 100 రూపాయల ప్రోడక్ట్ని మనం ట్యాక్స్ కట్టి మనం అక్కడ అమ్ముకుంటాం. సో అమెరికా గవర్నమెంట్ అయితే కొనుక్కోదు, మనం ఇక్కడి నుంచి అక్కడికి ఎట్టుకెళ్ళి కొన్ని ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోవాలి, వాళ్ళ అమెరికన్ ప్రజలకు అమ్ముకుంటారు అనమాట. దాన్ని మనం ట్యాక్స్ అంటాం, వాళ్ళు టారిఫ్గా పిలుచుకుంటారు. అంటే మొత్తం అన్ని దేశాలని కలిపి టారిఫ్గా పిలుచుకుంటారు అనమాట. పాయింట్ నెంబర్ 2, టారిఫ్ ఎంత పెంచారు. ఏప్రిల్ 25న అమెరికా లిబరేషన్ డే రోజున ట్రంప్ అనేది ఒక అనౌన్స్మెంట్ అయితే చేశాడు అనమాట. అమెరికా అత్యవసర పరిస్థితుల్లో అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రతి గూడ్స్ మీద ఒక పర్సంటేజ్ అంటే 10% టారిఫ్ అనేది విధించాడు. అది కూడా ఏప్రిల్ 2025లో. ఆ తర్వాత ఇండియాకి అమెరికాకి ఒక ట్రేడ్ డీల్ జరగాలని చెప్పేసి మోదీ గారు అమెరికాకి అయితే వెళ్ళడం జరిగింది అనమాట. మోదీ గారి ఉద్దేశం ఒకటే, ఇప్పుడు దాకా మనకి $186 బిలియన్ ట్రేడ్ జరిగింది, అది కూడా 2024-2025 రూపీస్లో చెప్పాలంటే ఇంచుమించు 15 లక్షల కోట్ల ట్రేడ్ జరిగింది. అంటే మన ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసామన్నమాట. అది టెక్స్టైల్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, రైస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నిటి మీద $186 బిలియన్ 15 లక్షల కోట్ల రూపాయల సరుకునైతే మనం అమెరికాకి పంపించాం. సో దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని అంటే వచ్చే 2030 నాటికి ఇండియా ట్రేడ్ అనేది ఇంచుమించు $500 బిలియన్ పెరగాలని చెప్పేసి మోదీ గారు ఆలోచన పెట్టుకొని అమెరికాకి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ కొన్ని డిస్కషన్ జరిగి మన నుంచి బియ్యం, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, సీ ఫుడ్స్, కూరగాయలు, కాయలు ఇట్లాంటివన్నీ మనం పంపుతామని చెప్పేసి ఒక డీల్ అయితే కుదుర్చుకోవాలని ప్రయత్నంలో మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రంప్ అయితే సింపుల్గా ఒక మాట అయితే చెప్పాడు, సో మీరు ఇండియా నుంచి అన్నీ తీసుకొచ్చుకొని మీకు నచ్చింది తెచ్చుకొని అమెరికాలో అమ్ముకోండి, కాకపోతే అమెరికా నుంచి కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి, మీరు ఎక్స్పోర్ట్ చేయడమే కాదు దానికి తగ్గట్టుగానే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి ట్రంప్ అయితే అన్నాడు అనమాట. అంటే ఎక్కువగా మన ఇండియన్ రైతుల మీద ఎఫెక్ట్ పడేలా ప్లాన్ చేశాడు అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇది కొద్దిగా అర్థం అవ్వాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మోదీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు గొడవ ఏం జరిగిందని చెప్పేసి కొద్దిగా అర్థం అవ్వాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లిబరేషన్ తర్వాత, అంటే అమెరికా లిబరేషన్ డే తర్వాత అన్ని దేశాలకి ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి తీసుకొచ్చి ఏ దేశం అమ్ముకోవాలంటే 10% టారిఫ్ కట్టాలని చెప్పేసి ఒక స్టేన్ అయితే తీసుకొచ్చాడు. ఆ తర్వాత మన వాళ్ళు కూడా, అంటే మనకు ట్రేడ్ డీల్ జరిగింది కదా, డీల్ జరిగిన తర్వాత మన వాళ్ళు దీనికి సరిగ్గా ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అమెరికా నుంచి మనం తీసుకొచ్చుకోవడం అనేది మనకు అంత కరెక్ట్ అనిపించలేదు. ఆ తర్వాత వచ్చేసి మనం కాదనుకుని చెప్పేసి వచ్చేసాం. ఆ తర్వాత సింపుల్గా ఒక మాట అయితే ట్రంప్ అన్నాడు అనమాట, రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్, ఆయుధాలు కొనొద్దు, అమెరికా దగ్గరే కొనుక్కోవాలి. అలా వినని పక్షంలో ఇంకో 15% యాడ్ చేసి 25% టారిఫ్ విధిస్తున్నాం అని చెప్పేసి ట్రంప్ ఒక స్టేట్మెంట్ అయితే తీసుకొచ్చాడు.
Washington, D.C., President Trump announcing that he will impose a 25% tariff on goods from India, plus an additional import tax because of India's purchasing of Russian oil. Bringing up here on your screen as well a statement from Truth Social by the president. Take a look here on your screen. He says this, quote, "Remember, while India is our friend, we have, over the years, done relatively little business with them because their tariffs are far too..." అది కూడా జూలై 30. ఇది ఆగస్ట్ 7 నుంచి అమలు జరుగుతుందని చెప్పేసి సైన్ చేశాడు అనమాట. ఆ తర్వాత ఆగస్ట్ 6 తారీఖున ట్రంప్ ఇంకో బాంబు పేల్చాడు. ఏంటంటే, మీరు రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనడం ఇంకా ఆపలేదు, సో ఇంకో 25% యాడ్ చేసి మీకు 50% టారిఫ్ యాడ్ చేస్తున్నాను. మీరు ఏదైనా ప్రొడక్ట్ మాకు అమెరికాలో అమ్ముకోవాలంటే మీరు 50% టారిఫ్ అయితే కట్టాలని చెప్పేసి అయితే మీడియా ముందుకు వచ్చేసి మీడియా ముఖంగానే చెప్పి అక్కడే సైన్ చేసాడు. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 50% టారిఫ్ అయితే యాడ్ చేశాడు. ఇది 50% టారిఫ్ అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే ఆగస్ట్ 27 నుంచి మనకి అమల్లోకి వస్తుంది. ఈ ఆగస్ట్ 27కి ముందు మనం ఎంత ప్రోడక్ట్ పంపినా దానికి 25% టారిఫ్ మాత్రమే పడుతుంది. సో ఇలా టారిఫ్ బాంబులు పేల్చుకుంటూ కేవలం మన ఇండియా మీద కాదు, బ్రెజిల్ మీద కూడా 50% టారిఫ్ పెంచాడు అనమాట. ఈ టారిఫ్ మన మీద ఇంతలా పెంచడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే, ఇండియాకి పాకిస్తాన్కి ఒక వార్ అయితే జరిగింది, ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మనందరికీ బాగా తెలుసు, పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత. సో ఈ వార్ సడన్గా ఒక్కసారిగా అనుకోకుండా ఆగిపోయింది అనమాట. దానికి కారణం ఏంటంటే, మోదీ గారికి పాకిస్తాన్ ఆఫీసర్స్ ఫోన్ చేసి, అంటే నాశనం అయిపోయాము, ఇంకా మీ చేతిలో చచ్చిపోవడం తప్ప ఇంకా ఏం లేదు, ఇక మమ్మల్ని వదిలేసేయండి బాబోయ్ అని చెప్పేసి దండం పెట్టినప్పుడు మన మోదీ గారు ఈ ఆపరేషన్ అయితే ఆపేశారు. సో ఈ ఆపరేషన్ సింధూర్ వార్ ఆగిపోవడానికి కారణం ట్రంపేనని చెప్పేసి బయట డప్పు కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అదంతా నిజమేనేమో అని చెప్పేసి బయట దేశాలు కూడా నమ్మడం స్టార్ట్ చేసినాయి. అందుకే ఇండియన్ గవర్నమెంట్ బయటకు వచ్చి ఈ వార్ ఆగిపోవడానికి కారణం యూఎస్ఏ హస్తమేం లేదు, కేవలం మా అంతటా మేముగానే వార్ ఆపేసామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారన్నమాట. దానికి బాగా మన ట్రంప్ మాకు బాగా కాలినట్టుంది. సో అది కూడా కొంత మనసులో పెట్టుకొని మన పైన 50% టారిఫ్ అయితే వేసాడు అనమాట. సో ఈ టారిఫ్లు పెంచడం వల్ల అమెరికాకి లాభం ఏంటంటే, ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే స్వదేశీ ప్రోడక్ట్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, మనం బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇంకా డాలర్ రేట్ అనేది పెరుగుతుంది, అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఎక్కి తొక్కేయచ్చు అని చెప్పేసి ఆలోచించాడు. బట్ అది బెడ్స్ కొట్టబోతుంది తొందరలోనే. దీని గురించి కూడా పోను మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 2, ఇండియా రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనడం వల్ల అమెరికాకి ఏంటి బాధ? రష్యా దగ్గర హ్యూజ్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ అనేది కొంటున్నాం. సో ముందుగా చైనా, తర్వాత టర్కీ, ఇట్లా అన్ని దేశాలు హ్యూజ్ లెవెల్లో మనకంటే ఎక్కువ కొంటున్నా సరే కేవలం భారత్ పైన ఇంత టారిఫ్ విధించడానికి కారణం ఏంటంటే, భారత్ ఎక్కువగా క్రూడ్ ఆయిల్ కొనడం వల్ల మిలియన్స్ ఆఫ్ డాలర్స్, మిలియన్స్ ఆఫ్ ఆదాయం అనేది రష్యాకి వెళ్ళిపోతుంది. సో ఆ డబ్బు అంతా రష్యా ఏం చేయాలో తెలియక ఆయుధాలు తయారు చేసి ఆయుధాలతో ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. అందుకే మీరు రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేసి అమెరికా దగ్గర మాత్రం మీరు క్రూడ్ ఆయిల్, ఆయుధాలు కొనుక్కోవాలి, లేదంటే మీకు 50% యాడ్ చేస్తున్నాం అని చెప్పేసి 50% టారిఫ్ ఆయిల్ మీద సైన్ చేసి పడేసాడు. సో ట్రంప్ ఇది ఒక రీజన్ అయితే చెప్తున్నాడు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, రష్యా తన ట్రేడ్ని అయితే వదులుకోదు భారత్ తోటి, అంటే ఇండియాతో మన క్రూడ్ ఆయిల్ బిజినెస్ని అయితే ఆపుకోదు. మనం వాళ్ళ దగ్గర కొనకుండా ఉండలేము, ఎందుకంటే అమెరికా దగ్గర కొంటే హ్యూజ్ లెవెల్లో మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో మనం తప్పకుండా రష్యా దగ్గర కొనాలి. ఇంకొకటి, చైనా అమెరికా మాట బొచ్చుతో సమానంగా తీసవతల పడేస్తుంది. సో వీటిలన్నింటిని ఏం చేయలేం కాబట్టి కేవలం మనం మాత్రమే వాళ్ళకి లోకుగా కనపడటం, కానీ ట్రంప్కు లోకుగా కనపడటం కాబట్టి మన మీద ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు అవి అని ఇవని అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇండియా గురించి. అక్కడెక్కడో ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరిగితే మనకి సంబంధం ఏంటి? మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ అది రష్యా సప్లై చేయగలుగుతుంది. సో మనం రష్యా దగ్గర మన హ్యూజ్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ అనేది కొనుక్కుంటాం. ఆ క్రూడ్ ఆయిల్ మనం పెట్రోల్గా మార్చుకుంటాం, గ్యాసెస్గా మార్చుకుంటాం, డీజిల్గా మార్చుకుంటాం, ప్లాస్టిక్గా మార్చుకుంటాం, ఇలా అనేక రకాలుగా మార్చుకొని వాటిని మనం బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, ఇంక్లూడింగ్ అమెరికాకు కూడా. అయితే ఇదే విషయం గురించి ట్రంప్ని ఒక రిపోర్టర్ ఇలా అడిగాడు, కేవలం భారతదేశం ఒకటే కాదు కదా రష్యాతో డీల్ చేసుకునేది, అమెరికా కూడా డీల్ చేస్తుంది కదా, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, యురేనియం, ఇలా కావాల్సినవన్నీ మనం హ్యూజ్ లెవెల్లో కొన్ని బిలియన్స్ ఖర్చు పెట్టి మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం కదా, మరి దానికి మీరేం సమాధానం చెప్తారని చెప్పేసి అడిగితే సింపుల్ ఒకటే చెప్పాడు. India says that the US imports Russian uranium, chemicals, fertilizers, while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I have to check, but we'll get back to you on that. Yeah, please. I don't know. నేను చెక్ చేసిన తర్వాత చెప్తాను. ప్రపంచ దేశాలన్నింటికి అగ్రస్థానంలో ఉన్న అమెరికాకి ప్రధాని అయి ఉండి తన దేశంలో ఏ దేశంతో ఏమేమి ట్రేడ్ చేస్తుందో, ఏమేమి డీల్స్ కుదుర్చుకుందో తనకేం తెలియదు అనమాట. సో ఇది చెవిలో పూలు పెట్టడానికి ఈజీగా చెప్పేసిన మాట. పైగా దీని వెనకాల ఇంకొక రీజన్ కూడా, అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మధ్యలో మనం లాగడానికి ఒక రీజన్ కూడా ఉందన్నమాట. ఏంటంటే ఉక్రెయిన్ అనేది రష్యాలో కొంత భాగం ఉక్రెయిన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, మళ్ళీ దాన్ని తిరిగి పొందాలనుకున్నారు. కాకపోతే అక్కడ కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట, అవి రష్యా కావాలి. సో రష్యా వాళ్ళ భూభాగాన్ని వాళ్ళు సొంతం చేసుకోవడం కోసం ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నారు.
సో మధ్యలో ఈ ట్రంప్ గారు మధ్యలో దూరి ఏలు పెట్టి కెలికేసి ఈ వార్ని ఏదో రకంగా ఆపేస్తే అప్పుడు రష్యా ఉక్రెయిన్ రెండు వేరువేరుగా ఉండిపోతుంది, దేనికి దానికి సపరేట్గా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. సో అప్పుడు ప్రపంచం మీద పడి నేనే ఉక్రెయిన్ వార్ ఆపేశాను, నేనే వాళ్ళకి దేవుణ్ణి పెద్దనని చెప్పేసి చెప్పుకుంటాడు అనమాట. అలా చెప్పుకున్న తర్వాత ఉక్రెయిన్తో కొద్దిగా దగ్గర సంబంధాలు పెట్టుకొని అప్పటికే రష్యా చేసిన బీభత్సానికి ఉక్రెయిన్ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. సో వీళ్ళు అమెరికా ట్రంప్ అక్కడ అడుగుపెట్టి అక్కడ ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్ని మొత్తం లాక్కోవడానికి ట్రంప్ పంతున్న పెద్ద పన్నాగం అనమాట. దానికోసం అంటే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం ఆపాలంటే మనం ఈ క్రూడ్ ఆయిల్ డీల్ అనేది ఆపుకోవాలి. క్రూడ్ ఆయిల్ ఆయుధాలు కొనడం అనేది ఆపేసి సో మన నుంచి హ్యూజ్ లెవెల్లో వెళ్ళాల్సిన మార్కెట్ అనేది వాళ్ళు కోల్పోతారు. కాబట్టి వాళ్ళు చేసేది తప్పని తెలుసుకుని వాళ్ళు యుద్ధాన్ని ఆపేస్తారు. అప్పుడు పెద్ద అనేది పై చేయవుతుంది. సో ఇది ప్లాన్. పాయింట్ నెంబర్ 3, రష్యా, చైనా, భారత్ ఈ మూడు కలిస్తే ఏమవుతుంది? బ్రిక్ ట్రేడ్ అంటే ఏంటి? రీసెంట్గా భారతదేశానికి చైనా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. యాక్చువల్గా అది నిజం అనుకో, కాకపోతే మనకి చైనా కంటే కూడా రష్యాతో డీల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మీటింగ్ జరగబోతుంది ట్రేడ్ డీల్ గురించి. ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే మనం అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గించి ఇతర దేశాలకి మనం ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచబోతున్నాం. సో ఇదే కనుక సక్సెస్ అయితే మాత్రం మన అమెరికాని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ఎక్స్పోర్ట్స్ అన్ని బయట దేశాలకు వెళ్ళిపోతాయి అనమాట. మనం బయట దేశాలతో ట్రేడింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాం. అమెరికాని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి అమెరికా ఎన్విరాన్మెంట్ కూడా అంత అవసరం లేదు. కానీ అమెరికాకి మనకి మంచి సంబంధాలు ఉండడం మంచిదే. ఎందుకంటే అమెరికా అనేది అగ్రరాజ్యం, దేనైనా తొక్కి అవతల పడేయగలదు. సడన్గా ఉన్న ట్రేడ్స్ అన్ని ఉన్న డీలింగ్స్ అన్ని మనం క్యాన్సిల్ చేసుకుని అయితే బయటకు వెళ్ళాం. కాకపోతే కొద్ది కొద్దిగా ఎక్స్పోర్ట్స్ అన్ని తగ్గించుకుంటూ వస్తాం అనమాట. సో రష్యా, భారత్, చైనా మూడు కలిసి ఏమవుతుందంటే ఏషియా మొత్తం మీద ఈ మూడు కంట్రీస్ బిగ్గెస్ట్ టఫెస్ట్ ఆర్మీ అండ్ ఎకానమీ అండ్ జీడిపి ఉన్న కంట్రీస్ అనమాట. ఎక్స్పోర్ట్ చేయగలిగే సత్తా ఉన్నది, దేన్నైనా ఎదుర్కోగలిగే సత్తా ఉన్న దేశాలు ఈ మూడే: రష్యా, ఇండియా, చైనా. సో ఈ మూడు దేశాలు ఒకటే ఏంటంటే అమెరికా మాట వినాల్సిన అవసరమే లేదు. సో అందుకే మనకి రీసెంట్గా బ్రిక్ డీల్స్ అని చెప్పేసి ఒక డీల్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే బ్రిక్ ట్రేడింగ్ అనమాట. దీన్ని ఇంతకు ముందు సరే ఈ బ్రిక్ డీల్ అనేది తీసుకొచ్చారు, కానీ అప్పుడు మన ఇండియా దాని మీద సైన్ చేయలేదు. ఎందుకంటే మనకి అమెరికా కూడా తత్సంబంధాలు కావాలి కాబట్టి, మనకి అమెరికా కూడా కొన్ని మంచి సంబంధాలు ఉండాలి కాబట్టి మనం అప్పట్లో ఈ డీల్కి ఒప్పుకోలేదు అనమాట. కాకపోతే ఇప్పుడు ఈ బ్రిక్ డీల్ గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది. బ్రిక్ డీల్ అంటే ఏంటంటే ఇప్పటివరకు ప్రపంచ దేశం మొత్తం అన్నింటికి డాలర్ అనేది రాజులా ఉంది. అంటే ప్రతి ట్రేడ్, ప్రతి డీలు, ప్రతి ట్రాన్సాక్షన్ అనేది డాలర్స్లోనే జరిగింది. మనం ఎప్పుడైనా $8 బిలియన్, $9 బిలియన్, $1 బిలియన్, $100 బిలియన్ అని చెప్పేసి డాలర్స్లో నిన్నాం. బ్రిక్ ట్రేడ్ అని చెప్పేసి కొత్త పాలసీని అయితే తీసుకురాబోతున్నారు. ఇలా ఒక కరెన్సీని ఫిక్స్ చేసుకుని చేయడం వల్ల మనకు లాభం ఏంటంటే మనం అమెరికాతో డాలర్స్లో ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు డాలర్స్తో ట్రేడ్ చేయడం వల్ల జరిగే నష్టం ఏంటంటే డాలర్స్ ఒకసారి పెరుగుతుంటుంది, ఒకసారి తగ్గుతుంటుంది. పెరిగినప్పుడల్లా మనకు నష్టం వస్తుంది, తగ్గినప్పుడల్లా మనకు కొద్దిగా లాభం వస్తూ ఉంటుంది. సో మనం ఒక బ్రిక్ అనేది డిసైడ్ చేసుకోగలిగితే మనకు ఎప్పుడు స్టేబుల్గా ఒకటే ఉంటుంది అనమాట. ఆ స్టేబుల్ పాలసీలో మాత్రమే మనం ట్రేడ్ చేయగలుగుతాం. అది కూడా మనం అనుకున్న కొన్ని కంట్రీస్కి మాత్రమే. అన్ని కంట్రీస్కి బ్రిక్ అనేది వర్తించదు. సో కొన్ని కంట్రీస్కి దాని మీద సైన్ చేసిన కొన్ని కంట్రీస్కి మాత్రమే బ్రిక్ అనేది వర్తిస్తుంది. పాయింట్ నెంబర్ 4, చివరిగా ఇందులో లాభం ఎవరికి, నష్టం ఎవరికి? అమెరికా అంతర్గతంగా ఏం జరుగుతుంది ఈ పాయింట్లో తెలుసుకుందాం. లాభం నష్టం గురించి మాట్లాడితే లాభం ఇండియాకి పెద్దగా లాభం కూడా ఉండదు, అలాగని మరీ అంత నష్టం కూడా ఉండదు. అమెరికా కూడా మరీ లాభం లేదు, కాకపోతే నష్టం కొద్దిగా ఎక్కువగానే ఉంది. అది ఎలాగో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇండియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన ఇండియాలో ఏం జరుగుతుంది అంటే అమెరికా పెంచిన టారిఫ్ వల్ల ఉత్పత్తులు అంటే రొయ్యల చెరువులు కావచ్చు, పత్తి అంటే దారం, ఉన్ని, టెక్స్టైల్స్ ఇట్లాంటివి కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అంటే మనం గ్యాడ్జెట్స్, మొబైల్ గ్యాడ్జెట్స్ కావచ్చు, లైట్లు, బల్బులు, ఇట్లా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఇలాంటివి, అండ్ కారు స్పేర్ పార్ట్స్ ఇట్లాంటివి, అండ్ కూరగాయలు, రైసు, పండ్లు ఇట్లాంటివన్నిటి మీద మనకి టారిఫ్ అనేది ఎక్కువగా విధించారనమాట. ఫార్మాసిటికల్స్కి మాత్రమే టారిఫ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే ఇంకో కొన్ని ఉన్నాయి వాటితో పాటు, వాటికి మాత్రం కొంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 ప్రోడక్ట్స్కి మాత్రం ఎక్కువగా ఉంటుంది అనమాట టారిఫ్ అనేది. సో ఈ టారిఫ్ ఎక్కువగా పెంచడం వల్ల ఏమవుతుందంటే మనం మన ఇండియాలో పండించే రైతుల దగ్గర మనం చాలా తక్కువగా కొనాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కేజీ రొయ్యలు $100 ఉంటే ఇప్పుడు మనం $50 కొనాలి. $50 కొని అమెరికాలో $150 అమ్ముకుంటే $50 ప్రాఫిట్ గవర్నమెంట్కి మిగులుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు రొయ్యల చెరువుల మీద ఆధారపడిన వాళ్ళు, పంటల మీద ఆధారపడిన వాళ్ళు, కూరగాయల మీద ఆధారపడిన వాళ్ళు, పాలు అంటే డైరీ ఫార్మ్స్ పెట్టి డైరీలు నడిపేవాళ్ళు, ఇలా వాళ్ళు చేసే బిజినెస్ అంటే వాళ్ళు దాని మీదే జీవనోపాధిగా ఆధారపడిన వాళ్ళందరికీ చాలా గట్టి దెబ్బ తగిలిపోతుంది అనమాట. సో రేట్లు తగ్గిపోవడం వల్ల హ్యూజ్ లెవెల్లో నష్టం అనేది రాబోతుంది మనకి. అంటే అంత దూరం అయితే రానివ్వరనుకో, తక్కువ కొద్దిగా మనకి నష్టం కలిగే ఛాన్సెస్ ఉన్నాయి.
अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। అయితే మన ఇండియాలో ఎక్కువ రేటు కొనుక్కొని అమెరికాకి పట్టుకెళ్ళి ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు కదంటే అలా కూడా కుదరదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ రేటు పెట్టుకుంటే దానికి డబుల్ పెట్టి అమెరికాలో అమ్మాలి. దాన్ని ఎఫోర్డ్ చేయగలిగే అంత ఎవరు ఒక ప్రోడక్ట్ రేట్ అనేది ఎక్కువగా పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా దాన్ని కొనడానికి ఎవరు రారు. సో అది కూడా అక్కడ అమెరికాలో అలా ఆగిపోతే మళ్ళీ అది రిటర్న్ రావాల్సిందే. సో అప్పుడు కూడా ఇండియన్ ఫార్మర్స్కి గట్టి దెబ్బ తగులుతుంది. అయితే ఒకవేళ అమెరికా పెట్టిన ఆంక్షలన్నింటికి మనం ఒప్పుకొని క్రూడ్ ఆయిల్, ఆయుధాలు అన్నీ మనం అమెరికా దగ్గర కొనుక్కొని మనం రేటు తగ్గించుకుని అంటే టారిఫ్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మనకి లాభం ఉండొచ్చా అంటే అప్పుడు కూడా మనకు లాభం ఉండదు. ఎందుకంటే లిబరేషన్ డే తర్వాత అమెరికా ప్రెసిడెంట్ మనకు ఒక క్లారిఫై అయితే ఇచ్చాడనమాట. కేవలం మీ ప్రొడక్ట్స్ కాదు, అమెరికా నుంచి కూడా కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇండియాకి లైక్ కూరగాయలు, పాలకుపతులు, సీ ఫుడ్స్ ఇలాంటివన్నీ మేము ఇండియాకి పంపిస్తాం. అంటే రైతుల మీద ఎఫెక్ట్ పడేలాగా ఇండియాకి పంపించాలని ట్రై చేస్తున్నాం అనమాట. అలా చేయడం వల్ల కూడా ఇండియాకి పెద్ద దెబ్బ. ఎందుకంటే అవి ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ఉన్న రైతులు ఇక్కడ పండించే పంటలన్నీ నష్టపోతారనమాట. అది కూడా హ్యూజ్ లెవెల్లో. సో బయట నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుందంటే దానికి ఎక్కువగా అలవాటు పడ్డారంటే ఇంకా ఫార్మింగ్ అనేది తగ్గిపోద్ది. అప్పుడు దేశం ఇంకా నష్టపోద్ది అనమాట. అప్పుడు మన జీడిపితో సహా మన రూపాయి వాల్యూ కూడా తగ్గిపోద్ది. కాబట్టి మనం ఓన్లీ అమెరికా మీద ఆధారపడకుండా ఇతర దేశాలు కూడా మనం మన ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటే మన ఇండియాలో ఉన్న రైతులకి పెద్దగా ఎఫెక్ట్ అనేది పడదనమాట. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే అవే సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యాకి, చైనాకి మనకి మధ్య డీల్ జరిగేది కూడా దీని గురించి జరుగుతుంది. సో ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయిందంటే మాత్రం మన అమెరికన్ లెక్క చేయాల్సిన అవసరమే లేదు. మన రైతులు కూడా పెద్దగా నష్టపోయేది కూడా ఏముండదు. కొన్ని రోజులు మాత్రం కొద్దిగా నష్టాన్ని చూడాల్సి వస్తుంది అని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకున్నాయి. సో ఒకవేళ అయినా అవ్వకపోయినా మనకు అంత రిస్క్ అయితే లేదు. ఇప్పుడు మనం అమెరికా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జస్ట్ ఇప్పుడు మనకి 25% టారిఫ్ మాత్రమే రన్ అవుతుంది అనమాట. అంటే అమల్లో ఉంది. ఇప్పుడు 50% టారిఫ్ అనేది మనకి ఆగస్టు 20 నుంచి అమలు అవుతుంది. జస్ట్ 25% టారిఫ్ అమలు చేస్తేనే మన ఇండియన్ ప్రోడక్ట్ అనేది అమెరికాలో విపరీతమైన రేటు పెరిగిపోయింది. ఏదైనా ఒక డాలర్ ఉండేది $8 పెట్టింది. ఇప్పుడు 50% పెంచితే అది $16 అవుతుంది. సో ₹1 దొరికేది ₹16 పెరుగుతుంది అనమాట. సో అమెరికాలో ఎక్కువగా వాడేది ఇండియన్ ప్రొడక్ట్సే. రైస్ దగ్గర నుంచి కూరగాయలు, పండ్లు, పాలు అన్నీ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి పెద్ద గట్టి దెబ్బ తగులుతుంది అనమాట. రేట్లు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. రేట్లు ఎక్కువ పెరగడం వల్ల అంత ఎఫోర్డ్ చేయలేరు. సో ప్రెషర్ అనేది మళ్ళీ ట్రంప్ మీద పడుతుంది. పైగా ట్రంప్ మీద ప్రెషర్ పెరుగుతుంది. పైగా ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ కాబట్టి సో తప్పకుండా మన ఇండియన్ ప్రొడక్ట్స్ వాడాల్సిందే, అంత ఎఫెక్ట్ పెట్టాల్సిందే. కాబట్టి అమెరికా దివాళా తీసే పరిస్థితికి, అంటే అంత దూరం అయితే రాదు కానీ దివాళా తీసే పరిస్థితికి అయితే రాదు కానీ అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. అప్పుడు మళ్ళీ ట్రంప్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అప్పుడు వేరే టారిఫ్ల గురించి ఇవి తగ్గించడమో పెంచడమో అలాంటివి ఆలోచించి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు అమెరికా అంతర్గతంగా ఏం జరుగుతుందంటే అమెరికా ప్రజలు అప్పుడే రోడ్లకి ఎక్కేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉన్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. చాలా తక్కువ దొరికేవి ప్రొడక్ట్స్ అన్ని చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోయింది చెప్పేసి ఇప్పుడు అప్పటికే ధర్నాలు చాలా జరుగుతున్నాయి అన్నమాట అమెరికా అంతర్గతంగా. అయినా కనుక ట్రంప్ ఇంకా కొవ్వు తగ్గలేదనమాట. ఇంకా టారిఫ్ పెంచుతానని చెప్పేసి భారత్ పైన ఇంకా విర్రవీగుతూనే ఉన్నాడు. ఎంత విర్రవీగినా అమెరికాకి నష్టం తప్ప భారత్కి ఏమాత్రం ఫరక్ పడదు. సో ఓవరాల్గా ట్రంప్ ఆలోచించిన ఆలోచన ఏంటంటే అమెరికాలో ఉత్పత్తులు ఎక్కువగా పెంచాలి. ప్రతి కంపెనీ అమెరికాలోనే ఉండాలి తప్ప బయట దేశాల్లో ఉండకూడదు. అప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతుంది, మనం ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తాం, అప్పుడు డాలర్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, అప్పుడు అన్ని దేశాలను ఎక్కువ తొక్కేయచ్చు. సో ఈ ప్లాన్ మీదే అన్ని దేశాల మీద టారిఫ్ తీసుకుంటూ వెళ్తున్నారన్నమాట. కాకపోతే మనకు కొద్ది కాదు చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే చైనా కూడా ఇదే పద్ధతిలో, అంటే కొన్ని ఆట బొమ్మలు, కొన్ని వస్తువులు అనేది చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది అమెరికాకి. కానీ 34% మాత్రమే టారిఫ్ అనేది వేసాడు. మనకి మాత్రం 50% వేసాడు అనమాట. మనం తినడానికి తిండి పెడుతున్నాం కదా, అందుకే మన మీద వేసాడు. వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి తక్కువ వేసాడు అనమాట. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇక్కడి నుంచి అయినా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఫార్మర్స్కి వాల్యూ ఇవ్వాలి. ప్రతి ఫార్మింగ్లో కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్ళాలి. వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ అందించాలి, వాళ్ళ పండించిన పంటకి లాభాలు వచ్చేలా చేయాలి. అలా చేయడం వల్ల మనకి ప్రొడక్షన్ అనేది, మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది బాగా పెరుగుతుంది. ఫుడ్ ప్రొడక్షన్ అయితే ఎప్పుడు పెరిగిందో మనకి లోటు అనేది ఉండదు, మనం అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఫుడ్ అనేది ప్రతి దేశానికి బాగా అవసరం. సో ప్రతి దేశం మన నుంచి తీసుకుంటుంది. సో రీసెంట్గా నేను అన్నమాన్ దగ్గర క్రూడ్ ఆయిల్ పడిందని చెప్పేసి, అంటే రిసోర్సెస్ ఉన్నాయని చెప్పేసి విన్నాను. సో ఈ న్యూస్ కూడా నిజమయ్యి ఆ క్రూడ్ ఆయిల్ మనం తీయగలిగితే
వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అయిపోతుంది మన ఇండియా కూడా. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. మన రేట్లు కూడా బాగా తగ్గితే రూపాయి వాల్యూ పెరుగుతుంది. అప్పుడు ట్రాన్సాక్షన్ రూపీస్లో జరుగుతుంది, డాలర్స్లో కాదు. కాకపోతే మన మోదీ గారు కూడా చాలా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నాడు. అన్ని దేశాలని కలుపుకుంటూ బయట దేశాలు కూడా, అంటే వేరే వేరే దేశాలకి ఓన్లీ అమెరికా మీద ఆధారపడకుండా అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే విధంగానే ప్లాన్ చేస్తున్నాడు. సో ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మనం వేచి చూడాలి. సో ఈ వీడియో బాగా ల్యాగ్ అయినట్టుంది. అంటే మనం అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడుకున్నాం. అయినా ఏం పర్లేదు, చాలా మందికి ఈజీగా అర్థమై ఉంటుంది అని అనుకున్నాను. ఒకవేళ అర్థమైతే మాత్రం ఎస్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి, అర్థం కాకపోతే నో అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి. అలానే పక్కన ఒక సబ్స్క్రైబ్ బటన్ ఒకటి కనపడుతుంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ మనకి ఈజీగా, అంటే మరీ ఇంత ల్యాగ్ లేకుండా, ఇది కొద్దిగా పొలిటికల్ డ్రామా, అంటే పొలిటికల్కి సంబంధించి అన్ని దేశాలని యాడ్ చేసుకుంటూ, కొద్దిగా జియో పాలిటిక్స్ అంతా యాడ్ చేసుకుంటూ లాభ నష్టాల గురించి మాట్లాడుకోవాలి కాబట్టి కొద్దిగా పెద్దదైందనమాట. మిగతా అన్నింటిని ఇంత ల్యాగ్ అయితే చేయను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన గంట సింబల్స్ దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. సైనింగ్ ఆఫ్. బాయ్.